చేస్తే లోపల అనేది థ్రెడ్ చిక్కు పడదు అనమాట. ఈ థ్రెడ్ లోపలికి వెళ్ళి చిక్కు పడదు. ఈ ఎట్లా లోపలికి వెళ్తుంది అంటే వెళ్ళడానికి వేయలేదు కదా ఉంటుంది మేడం. ఎందుకు ఉంటుంది ఉంది ఈ పళ్ళు అనేవి లాగేసుకుంటుంది అనమాట. అందుకనేసి ఫస్ట్ మీకు స్టార్ట్ చేసే ముందు ఏదైనా థ్రెడ్ ఇలా వేసి మేము జస్ట్ ఇలా ఇక్కడ ఇలా ఇచ్చినా సరిపోద్ది. బెటర్ దాన్ ఏంటంటే ఇలా థ్రెడ్ ఒక పెట్టి ఇలా అన్న 2 times చేసుకుంటే కుట్టు పడిపోద్ది, మళ్ళీ ఈజీ థ్రెడ్ అనేది లోపలికి వెళ్దాం అండి. ఇంకా అలా 8 వేలు పెట్టి జస్ట్ ఇలా అడిచి అవసరం లేదు మనం. అది ఇలా తీసుకుంటుంటుంది. జస్ట్ 1 ఫింగర్తో మనం ముందు వైపు మాత్రం పట్టుకోవాలి, గైడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా వెళ్తే మనం ఎంతలో లేదని చూసుకుని సరిపోతుంది. స్టిచ్ ఓకేనండి, చూసారా? అదే ఇది నార్మల్ స్టిచ్ అయితే 2.5లో నార్మల్ వస్తుంది. ఇంకా చిన్నది కావాలంటే మార్చుకోవాలి. చిన్నది కావాలంటే 2 లెంత్ తగ్గించుకుని సరిపోతుంటది. అదే ఇంకా ఈ లెంత్ ఇలా పెంచుకుంటూ అనుకోండి. అదే లూజ్ కుట్ అంటారు కదా, అది వస్తుంది. కొంచెం పెద్దగా వస్తుంది. అదే అది చూడడానికి మనం బాగోదు. సో 2.5 పెట్టుకుంటే మీడియమో బాగుంటుంది. లేదు ఇంకా తగ్గించుకోవాలంటే 2 పెట్టుకోండి. 2 కొంచెం ఇంకా తక్కువ వస్తుంది. సరిపోతుంది. 2.5 కూడా పెట్టాను. ఇది మీడియంగా జనరల్గా యూజ్ చేసి అంతే ఉంటుంది. చిన్నది కావాలనుకున్నప్పుడు మనం పెట్టుకోవచ్చు. అదే అదే ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ షెల్టర్ బి, దీనికన్నా బి పెట్టాం. బి ఏంటంటే డిజైన్ చూపిస్తుంది. ఏదైనా ఇప్పుడు ఎడ్జెస్ కుట్టాం అనుకోండి, ఇలా పెట్టి కుట్టాం అనుకోండి, ఈ ఎడ్జెస్ దీని మీద ఈ ఎడ్జ్ మీదే అలా వెళ్తుంది అనమాట. నీళ్ళని చూడండి, మార్చేటప్పుడు నీళ్ళు మారుతుంటాయి చూడండి. ఏ పెడితే మిడిల్లోకి వచ్చింది చూసారా? బి పెట్టగానే ఈ సైడ్కి వచ్చేసి చూడండి, లెఫ్ట్ సైడ్ నీటి పొజిషన్ మారుతుంటుంది అనమాట. మీకు ఇప్పుడు నీటి పొజిషన్ ఇలా కిందకు ఉన్నప్పుడు ఇలా మార్చడానికి చాలా టైట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. నీటి పొజిషన్ పైకి పెట్టుకొని చేంజ్ చేసుకుంటే చేంజ్ అవుతుంది అనమాట. అట్లా ఏమైనా జాకెట్లు అవి కుట్టేటప్పుడు మనం ఎడ్జెస్ కుట్టాలనుకున్నాను, దీన్ని పెట్టేసుకొని ఇది చేసుకుంటే రిలాక్స్గా మామూలు జస్ట్ అలా పెట్టుకుంటే అదే ఆ ఎడ్జి మీద వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఇటువైపు వెళ్ళదు, ఇంకా ఆ ఎడ్జి మీదే వెళ్తుంటుంది. ఇది రఫ్ అండి. ఓకేమ్మా, రఫ్ నార్మల్గా మనం ఫిక్స్ చేసి ఉద్దేశం అనుకున్నది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది రఫ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మామూలు గడ్డ కష్టం, మనం ఇప్పితే తప్ప కానీ అది ఉపయోగపడదు అన్నమాట. చూడండి చూసారు, ఎడ్జిమే పడుతుంది. ఆ ఎడ్జిమే పడుతుంది, జస్ట్ మేము ఇలా పట్టుకుని సరిపోతుంది. అది మారదా, ఎడ్జ్ మీదే వెళ్తుంది జస్ట్ అలా. ఆ టైప్లో దీనికోసం ఇదంతా కుట్టేశారు. ఇప్పుడు ఎడ్జ్ ఒకటి ఉండిపోయింది అనుకోండి, ఈ సైడ్ ఎడ్జ్ ఎలా ఉండిపోయింది అనుకోండి, ఎడ్జ్ మీద రావాలనుకుంటే ఇలా పెట్టేసుకుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట. పెట్టుకున్నాం మనం సెంటర్ సికి బికి మధ్యలో సిఎన్బి సెంటర్. ఇక్కడ లెంత్ 2 ఇది మనకు సారీ క్వాలిటీ జిగ్ జాగ్ అంటారు అనమాట. సారీస్కి అటు కాల్స్ చేస్తారు కదా మనం, సారీ కాల్స్ అనమాట. సారీ కాల్ జిగ్ జాగ్. ఒక నిమిషం ఉందండి, నాది బుక్ ఉండాలి కదా. సర్లే ఏదో పేపర్ మీద మళ్ళీ బుక్లో వెళ్తుంటే సికి వెళ్తే పెద్దది వస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. బి వైపు వచ్చి డిక్రీజ్ అవుతుంది. ఓకే, దీనికి డిఫరెన్స్ తెలిసింది. సిఎన్పి సెంటర్ సారీ కాల్ జిగ్ జాగ్కి వాడతారు అనమాట. నెక్స్ట్ సి పెట్టుకుని ఇక్కడ 2.5 పెట్టుకుని అనుకోండి. నార్మల్ మీ బ్లౌజ్ కానీ జిగ్ జాగ్ వేయమంటారు కదా, దానికి వేసుకోవచ్చు. బ్లౌజ్ కానీ జిగ్ జాగ్ నార్మల్ జిగ్ జాగ్ వాడతారు కదా, ఆ జిగ్ జాగ్ వాడుకోవచ్చు. ఇది 2.5లో సారీ కాల్స్ 2 పెట్టుకుంటారు. మీకు బి నుంచి ఎలా వాడుతుంటే ఇంక్రీజ్ అవుతుంది, అది పెరుగుతుంటుంది అన్నమాట, ఇంక్రీజ్ అవుతుంది. ఇది వచ్చేసి 2.5 సి పెట్టుకుని 2.5 పెట్టుకుంటే అది బ్లౌజ్ కానీ జిగ్ జాగ్ వాడుకోవచ్చు.
స్టీమ్ రబ్బర్ ఉంటుంది మనకు ఇట్లా ఇప్పడానికి. ఇప్పుడు ప్యాటర్న్ సెంటర్ డీ పెడతాం మనం. ఇక్కడ వచ్చి 0.5. 0.5 చిన్న కట్ చేస్తాం. పెడితే చిరుగుని క్లాత్ ఏం చేస్తారంటే దీన్ని తిన్న పట్టుకుని దీన్ని మధ్యలో పెట్టుకుని ఈ రెండు మధ్యలో వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే మీకు ఈ సెంటర్ నుంచి వెళ్ళిందో చిరిగిపోయింది, ఈ వెంట్రుక సెంటర్ నుంచి వెళ్ళిందో పర్ఫెక్ట్ అనేది వస్తుంది అన్నమాట. అది నార్మల్ కుట్టేసాం అనుకోండి లోపలికి లాగినట్లు ఉంటుంది. ఇదేంటి అలా ఉండదు, చిరిగిపోయినట్లు చూడండి. ఇప్పుడే కదా నేను కట్ చేస్తాను, అట్లా ఉంటుంది. ఇవి ఒక ఉన్న ఏదో చిన్న డిజైన్ టైప్లో ఉంటుంది. చిరిగిపోయింది కుట్టాలనుకుని ఉండదు అనమాట. దానికి డీ యూజ్ చేస్తాం. ఈ ప్యాటర్న్ షర్ట్ ఈ లెంత్ 2.5. ఈ ఎఫ్ జీ అన్నీ కూడా ఒకటే. మనం అవి డెకరేటివ్ డిజైన్స్ అనమాట. ఏవైనా మీరు బ్లౌజ్ కానీ ఏమైనా కుట్టారనుకోండి, ఈ బార్డర్స్ ఉంటాయి కదా, ఆ బార్డర్స్ మీద మీకు నచ్చిన డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది డెకరేటివ్ డిజైన్ అనమాట. డెకరేటివ్ డిజైన్స్ ఈ వెడల్పు వచ్చింది కదా, మీరు ఇలా సైడ్ తగ్గించుకుంటే దీనిలా చిన్నగా వస్తుంది అన్నమాట. ఓకే అండి, చూపిస్తాను. దగ్గరికి వచ్చింది కదా, దీనికి డిఫరెన్స్. అట్లా ఈ డిజైన్స్ ఏవైనా మీరు డెకరేటివ్ టైప్లో వాడుకోవచ్చు అనమాట. ఎఫ్ కూడా సేమ్ అండి, 2.5. నార్మల్ జనరల్గా యూజ్ చేసేది 2.5 అండి. దాన్ని సైజ్ వరకు తగ్గించుకోవచ్చు. దీనికి జీ ప్యాటర్న్ సెంటర్ జీ పెట్టుకుంటాం, లెంత్లో 2.5 పెట్టుకుంటాం. సేమ్ చూసారండి. ఓకే అండి, ఇక్కడితో అయిపోయింది. సో మనకి ఇంకా ఈ కింద ఒట్ల గంటలకి ఏంటంటే ఒక థ్రెడ్నే 3 థ్రెడ్లుగా వస్తుంది. మనకి ట్రిపుల్ పిచ్చింగ్ అనమాట. ట్రిపుల్ పిచ్చింగ్ వస్తుంది. మూడు దారాలుగా వస్తుంది అనమాట. అలా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఎస్ఎస్సి పెట్టుకుంటాం. ఎస్ఎస్సిలో కూడా మైనస్ ప్లస్ 2 ఉంటాయి. ఇటువైపు వెళ్తే ప్లస్, ఇటువైపు వెళ్తే మైనస్. అయితే ఈ కుట్టే ఇది ఉంది కదండి, దీన్ని పెంచుకోవాలనుకుంటే ఇలా ప్లస్ పెట్టుకుంటాం. దీన్ని ఇంకా తగ్గించుకోవాలనుకోండి మైనస్ పెట్టుకుంటాం. ఒకసారి చూపిస్తాం. జస్ట్ మామూలు రఫ్గా చూస్తే చేసేస్తానండి, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు. కొత్త క్లాత్ ఇంకా పాతవి లేవు, అందుకే తెచ్చాను. రిమూవ్ చేసుకోవచ్చు, దాంట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సి పెడతాను అనుకోండి. బి అయినా మామూలు నార్మల్ ఇచ్చేది సేమ్ దాన్ని సి ఏలాగా వస్తుంది. సి పెట్టిన ఇక్కడ ఎస్ఎస్సి. మీడియంలో ఉంది, కొద్దిగా పెంచుకోవాలంటే ప్లస్లో పెట్టుకుంటాం సేమ్ డిజైన్. కొంచెం పెంచుకోండి, లేదు ఇంకా కొంచెం తగ్గించుకుంటే మైనస్లో పెట్టుకుంటాం. తగ్గించు.
ముందు నార్మల్గా ఎస్ఎస్లో పెట్టాం, అప్పుడు దాన్ని ప్లస్ దీనికంటే పెద్దది చేసాం, ఇంకా దీనికంటే చిన్న కాలం చిన్న చేసుకున్నాం. అట్లా అట్లా ఏ డిజైన్ అయినా వస్తుంది. ఈ మోడల్